హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అబిల్ పండు. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో ఒకటేసారి 2 సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి అనమాట. బైకర్ అండ్ రాకాస. సో ఇది ఫస్ట్ టైం అనమాట ఒకటేసారి 2 స్ట్రీమ్ అవడం. సో ఈ వీక్లో అయితే 4 సినిమాలు ఉన్నాయి. ఆడు 3, బైకర్, రాకాస అండ్ ది కేరళ స్టోరీ 2. సో ఈ 4 సినిమాల్లో ఏది ప్రయారిటీ ఆర్డర్, ఏది ఫస్ట్ చూడాలి ఏందని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఇది వీకెండ్ సజెషన్ అనమాట, ఈరోజు సాటర్డే కాబట్టి. సో మొత్తానికి అయితే ఫస్ట్ ఈ 4గిట్లో ఫస్ట్ మీరు చూడాల్సింది బైకర్ అనమాట. సో నేను థియేటర్లో చూసినప్పుడు రివ్యూలో కూడా అదే చెప్పిన, డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్ చూడండి. బైకర్ మూవీ అనేది ఒక కొత్తదనం అనమాట. ఒక హాలీవుడ్ లెవెల్ మూవీస్ కొన్ని ఉంటాయి, F1 కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే స్లో నెరేషన్ ఉంటుంది, కాకపోతే కంటెంట్ ఉంటుంది. సో బైకర్ కూడా వన్ ఆఫ్ దట్ కంటెంట్ అనమాట. ఇంటర్వెల్ సీను అండ్ కొండ దూకే సీన్ అండ్ క్లైమాక్స్ సీనే పైసా వసూలు అనమాట. నెట్ఫ్లిక్స్లో కళ్ళు మూసుకొని చూసేయచ్చు బైకర్ మూవీ. అంటే కళ్ళు మూసుకొని కాదు, మంచిగా తడిగుడ్డ వేసుకొని చూసేయచ్చు అని అర్థం నా మీనింగ్. సో బైకర్ మూవీ చాలా బాగుంటుంది. ఈ 4గిట్లో ఫస్ట్ బైకర్ చూడండి, బాగుంటుంది సినిమా. అండ్ క్లైమాక్స్ హీఈస్ ద ఛాంపియన్ అని చెప్పి వస్తుంది ఒకటి. ఆ ట్రాక్ మాత్రం ఏమన్నా ఎడిటింగ్ బీజం కొట్టిరా అనిపిస్తుంది. ఆ సీన్కే పైసా వసూలు నాకైతే. మీరైతే మిస్ అవ్వకండి. బైకర్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్. ఈ మూవీ శరవణంద్ గారి కెరీర్లో ఒక మైల్స్టోన్లో ఉండిపోద్ది. సో మిక్స్డ్ రివ్యూస్తో బ్రేకింగ్ దగ్గరగా పోయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయినా కూడా ఇది ఓటీటీలో వచ్చిన తర్వాత ఎప్పటికైనా టీవీలో అయినా కూడా శరవణంద్ గారిని ఎందుకు మరవకూడదు, ఆయన ఎందుకు యాక్టర్, ఆయన ఎందుకు ఇలా కొత్తగా ట్రై చేస్తారని చెప్పి ప్రూవ్ చేస్తుంది ఈ సినిమా. సో బైకర్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. ఇది ప్రయారిటీ నెంబర్ 1 అన్నమాట. సో ప్రయారిటీ నెంబర్ 2 ఏంటంటే ది కేరళ స్టోరీ 2. సో ఇది ది కేరళ స్టోరీ 1 చూసినప్పుడు మనకు ఒక రకమైన ఫీల్ వచ్చింది. సో ఇది ఏదేమైనా దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన. సో దీని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నా కూడా సో ఓవరాల్ అయితే కేరళ స్టోరీ 2 చూసేయచ్చు. ఇందులో కొన్ని గ్రిప్పింగ్గా, కొన్ని రియాలిటీ అయినా ఫేక్ అయినా తెలియదు, కానీ చూపించడం అయితే బాగా చూపించి తీయడం కూడా బాగా తీసారు అనమాట. కేరళ స్టోరీ 1 నచ్చితే పక్క కేరళ స్టోరీ 2 కూడా నచ్చుతుంది. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది, ఇది మిస్ అవ్వకండి. ఇది టాప్ 2 అన్నమాట. సో ఇందులో ఎలా ప్రేమ పెళ్ళి అని చెప్పేసి ఆడవాళ్ళని ఎలా లొంగ తీసుకున్నారు, ఎలా వాళ్ళని మోసం చేశారని చెప్పి స్టోరీ. ఇది రియల్ ఫేక్ అనేది నాకు అనవసరం. మూవీ మాత్రం బాగుంటుంది, చూసేయండి. ప్రియారిటీ నెంబర్ 3 ఏంటంటే రాకాస. సో రాకాస మూవీ అనేది బాగుంటుంది, మంచి గుడ్ అటెంప్ట్. కాకపోతే నాకెందుకో శంబాల సినిమా గుర్తొచ్చింది. సో శంబాల మూవీ చూసినట్టు అనిపిస్తుంది. సో రాకాస అందుకే థర్డ్లో పెట్టిన. కొంచెం డిఫరెంట్ రాసుకున్నా కూడా నేను టాప్ 1లో పెట్టేటోన్నేమో. కాకపోతే రాకాస మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కానీ ఈవెన్చువల్లీ సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ అంతేం బాగోదు. గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది, అంతేం ఉండదు అన్నమాట. సో క్లైమాక్స్ కూడా డీసెంట్గా ఇచ్చారు, కానీ కొంతమంది క్లైమాక్స్ మిక్స్డ్ అనిపించినా కూడా రాకాసలో మ్యూజిక్ బీజియం అన్ని వదిలేసినా కూడా సంగీత్ శోభన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. సో రాకాస అయితే టాప్ 3 విత్ బైకర్ మూవీతో పాటు ఇది కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. టాప్ 3 అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఫారెన్ నుంచి వచ్చిన సంగీత్ శోభన్ అక్కడ దయ్యాల కోటలు ఎలా చిక్కున్నాడు, సో అక్కడ ఓవర్గా చేసి లోపలికి వెళ్ళి ఏమైంది క్లైమాక్స్, అసలు అక్కడ దయ్యం ఉందా లేదా, ఇలానే నడుస్తూ ఉంటుంది సస్పీషియస్గా. సో అక్కడ ఒక రాక్షసుడు ఉంటాడు, అది స్టోరీ. రాకాస అయితే థర్డ్ ప్లేస్లో చూసేయచ్చు. నెక్స్ట్ ఆడు 3 అన్నమాట. ఇది కూడా జీ5లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది చూసుకుంటే నిన్నే చూడడం జరిగింది, అంత ఏముండదు. ఆడు 1 ఆడు 2 చూస్తే మీకు బాగానే అనిపిస్తుంది. ఆడు 1 ఆడు 2 చూడకపోతే అసలు ఎక్కదు, ఏం అర్థం కూడా కాదు. సో చాలా పేసింగ్ స్లో, చాలా నెరేషన్ స్లో, డెడ్ స్లో ఉంటుంది సినిమా. అంటే ఫాస్ట్ స్టార్టింగ్ 15-10 మినిట్స్ బాగా స్టార్ట్ చేసుకున్నారు, కాకపోతే రాను కొంచెం స్లో అయిపోతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కూడా క్లైమాక్స్ అంత ఏం అనిపించదు. సో ఇది టాప్ 4 అనమాట, లాస్ట్ ప్రయారిటీ. ఇది కూడా జీ5లో స్ట్రీమ్ అవుతుంది, దీన్ని కూడా చూడండి. చూసిన తర్వాత ఈ వీకెండ్కి 4గిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నాకైతే బైకర్ బాగా నచ్చింది. బైకర్ ఒక జెర్సీ మూవీ లెక్క, ఒక పెళ్ళి కోసం రేసింగ్ వదిలేసి దాని తర్వాత మళ్ళీ రేసింగ్ బ్యాక్ ఎలా వచ్చిండో, అండ్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉందని చెప్పేసి బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ బీజమే టాప్ నాచ్ అనమాట. ఎడిటింగ్ కూడా సూపర్ ఉంటుంది సినిమాలో. సో మిస్ అవ్వకండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ అండ్ హ్యాపీ వీకెండ్.